నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికైతే జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అండ్ ప్రజెంట్ అయితే మనైతే బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ ఇంతకుముందుకు అయితే మీకు ఇంకో అప్డేట్ ఇచ్చాను. అండ్ ఇప్పుడైతే మెయిన్ అప్డేట్ ఏంటంటే మనకి ఫేసెస్ అనేది మనకైతే ఇంతకుముందుకు అయితే ముందైతే ఉండే కదా, స్టేజ్ ముందు అయితే మన వినాయకుడి ముందు అయితే. అండ్ అవి అనేది మనకైతే ఫేసెస్ బ్యాక్గ్రౌండ్ అయితే పైనకి లిఫ్ట్ చేసింది. మీకైతే ఇంతకుముందుకు అప్డేట్ ఇచ్చిన. అండ్ ఈ వీడియోలోనైతే మనకైతే ఫేసెస్ మెయిన్ ఫేసెస్ 3 ఫేసెస్ అనేది పైనకి అయితే లిఫ్టింగ్ చేస్తున్నారు. అవి ఎలా లిఫ్టింగ్ చేస్తారు ఏం కథనైతే అయితే ప్రతి ఒక్కటి అయితే నేను డీటెయిల్ గా లాగ్ అయితే తీశాను. అండ్ కంప్లీట్ గా మన అన్న వాళ్ళు ఏంటంటే తాడుతో అయితే గుంజుకోవడం జరుగుతుంది. అండ్ మొత్తం అయితే కర్రలు అనేది కట్టేసి కాబట్టి ఆ గ్యాప్ లోకి వెళ్ళి మనకైతే పైనకి అయితే గుంజుకుంటారు. అండ్ మెయిన్ వచ్చేసి అయితే చూసుకోవచ్చు మన ఫేసెస్ అయితే ఇక్కడైతే ఉంది. ఒక ఫేస్ అయితే పైనకి అయితే తీసుకెళ్ళారు. అండ్ కంప్లీట్ గా ఆ ఫేస్ అనేది మనకి ఎలా గుంజుకుంటారు, ఎలా చేస్తారు అనేది మొత్తం అయితే కంప్లీట్ గా చూడండి. అండ్ లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్కటి అయితే మీకు అర్థమవుతుంది. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికి జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. ప్లీజ్ సపోర్ట్ మీ. హాయ్ అందరికీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అయితే చూస్తున్నాము. అండ్ మన ఫేసెస్ అనేది మనకైతే ఇక్కడ ఫిట్టింగ్ చేసుకున్నారని చెప్పేసి మీ అప్డేట్లు అయితే చెప్పినాయి కదా. అండ్ అవి వచ్చేసి అయితే మనకి బ్యాక్గ్రౌండ్ ఫేసింగ్ మొత్తం అయితే కంప్లీట్గా అయితే పైనకైతే తీసుకున్నారు. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ ఫేసెస్వి మనకైతే ఎగ్జాక్ట్లీ కంప్లీట్గా అయితే మనకైతే ముందరికైతే తీసుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, మొత్తం తాళ్ళు అయితే కట్టేసి ఉంటాయి కదా మనకి. అండ్ ప్రజెంట్ అయితే మనకైతే మొత్తం కంప్లీట్గా అయితే ముందరికైతే తీసుకొని అయితే ఇప్పుడు ఎంత వాళ్ళు అయితే పైనకైతే మనకి లిఫ్టింగ్ చేస్తున్నారు. అండ్ అలాగనే చూసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ మనకైతే 3 ఫేసెస్. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ స్టేజ్ అనేది మనకైతే ఫిట్ చేయడం జరిగింది కదా, అది వచ్చేసి అయితే ముందరికైతే తాడుతోనైతే మొత్తం అయితే గుంజేసుకున్నారు. అండ్ బ్యాక్గ్రౌండ్వి మనం అయితే ఇప్పుడైతే చూస్తున్నాం కదా, ఎగ్జాక్ట్లీ అయితే 3 ఫేసెస్ అయితే మనకి ఆల్మోస్ట్ కంప్లీట్గా అయితే మనకి ఇక్కడ ముందరికైతే జరుపుకున్నాం. అండ్ దీని బ్యాక్గ్రౌండ్ ఫేస్ ఇది ఉంది కదా, ఇది అవుతుంది కదా, ఇదైతే సైడ్కి అయితే తీసేసుకుంటారు చూడండి. అండ్ మనం ఇంతకుముందు మనకు ఫ్రంట్ సైడ్ అయితే చూసినాం కదా. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు ఫ్రంట్ మన వినాయకునికి ఫేస్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి ఎలా కనిపిస్తుందో చూడండి. అండ్ ఎగ్జాక్ట్లీగా అండ్ ఇక్కడ వచ్చేసి అయితే 3 ఫేసెస్ మనకి ఎగ్జాక్ట్లీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా. అండ్ 3 ఫేసెస్ అనేది మనకైతే ఇక్కడైతే మనకు అన్న వాళ్ళు అయితే పైనకైతే లిఫ్టింగ్ చేసుకుంటున్నారు. అండ్ మొత్తం అయితే మనకైతే ఇయర్ అయితే మొత్తం మన తాడుతోనైతే గుంజుకుంటున్నారు. పైనకైతే గుంజుకొని తాడుతోనైతే మొత్తం అయితే పెన్తో కాకుండా మొత్తం తాడుతోనైతే గుంజుకుంటున్నారు. అండ్ చూడండి ప్రతి ఒక్కటి అయితే మనకి ఈజీగా ఈ ఇయర్ 2025 అయితే అన్నవాళ్ళు అయితే మొత్తం తాడుతోనే లిఫ్టింగ్. అండ్ అన్నవాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారో. మనకి మొత్తం 3 ఫేసెస్. అండ్ 3 ఫేసెస్లో మనకైతే ఒక ఫేస్ అనేది మనకైతే లిఫ్టింగ్ అయితే చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అయితే చూస్తున్నారు కదా. అది మనకి గోవా అనేది కట్టేస్తారు కదా, దానివల్ల అనేది అక్కడ తాకుతుంది. దాని కొంచెం అనేది మనకు క్రాసింగ్ చేసుకొని అయితే మనకైతే చేస్తున్నారు. అండ్ ఏంటంటే మనకి గోవాలు అనేది కట్టేస్తారు కదా, దాని గురించి అనేది మొత్తం అయితే కంప్లీట్గా కొంచెం దాకడం వల్ల కొంచెం అటు ఇటు ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళకి. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు మనము. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయితే మన ఫేస్ బ్యాక్గ్రౌండ్ మనకైతే పైనకైతే లిక్ చేసుకున్నారు. అండ్ మన ఆల్మోస్ట్ ఫేస్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఫేసెస్ మనకైతే ఎగ్జాక్ట్లీ అయితే మనకైతే తీసుకుంటాం చూడండి. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే వేరే లెవెల్లో కంప్లీట్గా అయితే చూసుకోవచ్చు. హైట్ అనేది మనకి ఎంత హైట్ ఉందో మీకు కనిపిస్తుంది కదా, చాలా హైట్ ఉంది. కంప్లీట్గా అయితే మనకైతే ఒకటైతే సక్సెస్ఫుల్గా మనకైతే ఒకటైతే తీసుకొచ్చి అయితే ఇక్కడైతే పైన అయితే పెట్టేస్తారు. అండ్ మొత్తం 3 ఫేసెస్ ఇక్కడ పెట్టేసిన తర్వాత మొత్తం కంప్లీట్గా పైనకైతే గుంజుకుంటారు. అండ్ లాస్ట్ వరకు అయితే చూడండి ప్రతి ఒక్కరు అయితే. అండ్ మనకైతే ఎలా లిఫ్టింగ్ చేసుకుంటారు అండ్ ఫేసెస్ ఎలా తీసుకెళ్తారు పైనకి ప్రతి ఒక్కటి అయితే మీకైతే అప్డేట్ ఇస్తూనే ఉంటారు. అండ్ కంపల్సరీ అయితే చూడండి.
అండ్ ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదా, మనకి ఇంతమందికి అయితే ఫేసెస్ అయితే పైనకైతే 2 ఫేసెస్ అయితే మనకైతే పైనకైతే లిఫ్టింగ్ చేసుకున్నారు. ఈ నుంచి అయితే పైనకి మనకి ఆల్మోస్ట్ మనకి ఇంతమందికి ఫేస్ బ్యాక్గ్రౌండ్ ఫేస్ అనేది మనకి పైనకి ఎలా గుంజుకురో సేమ్ ఆ టైపులోనే మనకైతే తాడుతోనైతే మొత్తం అయితే పైనకైతే లిఫ్టింగ్ చేసుకుంటారు. అండ్ ఇది ఎక్కడైతే చూసుకోవచ్చు, మన అన్న వాళ్ళు అయితే ఇక్కడైతే తాడు కట్టేసింది కదా ఎగ్జాక్ట్లీ. అండ్ అక్కడవి మనకైతే క్లిప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి పైనకి ఏంటంటే ఎగ్జాక్ట్లీ మనకి తాడు అనేది గుంజుకుంటారు. అన్న వాళ్ళు ఆల్మోస్ట్ పైన ఒక 4-5 అయితే పైన ఉన్నారు. అండ్ చీకటి ఉంది కాబట్టి మీకు చూపిస్తాను కొంచెము. అండ్ ఇక్కడ నుంచి అలా అయితే చూసాము, అన్న వాళ్ళు అయితే పైనకి వెళ్ళి దిగుతున్నారు. అండ్ ఇక్కడైతే చూడండి, అండ్ ఇక్కడ ఉన్నారా. అండ్ ఇక్కడ నుంచి అయితే మనకైతే ఒక 4-5 అయితే మొత్తం అయితే పైన ఉన్నారు. అండ్ కిందికి వెళ్ళి పైనకైతే ఫిట్టింగ్ అయితే మనకైతే తాడుతోనైతే గుంజుకొని పెట్టుకుంటారు. అండ్ ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు, మనకి వినాయకుని ఫేసెస్ అయితే మనకైతే 3 అయితే మనకి లిఫ్టింగ్ అయితే చేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి మెయిన్. అండ్ మనకు వచ్చేసి అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు, అన్నను అయితే ఇక్కడైతే తాడు కడుతుంది కదా, అది కంప్లీట్గా మనమైతే చూసుకున్నాము. అండ్ తాడు కట్టేసి పైనకి అయితే ఎలా లిఫ్టింగ్ చేస్తున్నారు అనేది మనం అయితే చూస్తున్నాం. అండ్ తాడుతో అనేది మీకు పైన ఆల్మోస్ట్ అయితే పైన వచ్చేసి మనకు ఒక 5-6 మంది అయితే ఉన్నారు మొత్తం కంప్లీట్గా. మనకైతే అండ్ కంప్లీట్గా వచ్చేసి పైన ఒకటి మనకు 5-6 మంది ఉన్నారు. 5-6 కంటే ఎక్కువనే ఉన్నారు పైన మన వెల్డింగ్ అన్న వాళ్ళు. అండ్ కింద వచ్చేసి అయితే మనకైతే 3 అయితే ఉన్నారు. అండ్ కిందకి అయితే లిఫ్టింగ్ చేస్తున్నారు. అండ్ తాడు సహాయంతో అయితే మనకైతే పైన లిఫ్టింగ్ చేస్తున్నారు. ఎలా లిఫ్టింగ్ చేస్తున్నారో మీరైతే చూడొచ్చు ఎగ్జాక్ట్లీకి అయితే. అండ్ కంప్లీట్గా చూడండి. కంప్లీట్ అయితే మనకు తాడుతో అయితే తాడు సాయంతో అయితే పైనకైతే లిఫ్టింగ్ చేస్తున్నాం. అండ్ ఎలా చేస్తున్నాం మీకు అయితే చూపిస్తాను కాబట్టి. అండ్ ప్రజెంట్ అయితే చేస్తున్నారు మన తాడుతో అయితే పైన అయితే అన్న వాళ్ళు అయితే ఎంతమంది ఉన్నారో పెంచుతున్నారు. అండ్ కంప్లీట్గా చూడండి. అండ్ కింద వచ్చేసి అయితే ఎంత వెయిట్ ఉంటుందో మనకి తెలుసు. మనకి వెయిట్ అనేది సీక్వల్ అనేది మనకి ఎంత వెయిట్ ఉండదో ఆల్మోస్ట్ అయితే దాని వెయిట్ అనేది పైనకి అయితే ఎలా చూస్తారో తాడుతో అయితే. అండ్ కంప్లీట్గా చూడండి ఎంతమంది ఉన్నారో మీకు పైన జమ్ చేస్తున్నారు కదండి. మొత్తమైతే పైన ఎంతమంది ఉన్నారు పైనతోనైతే తాడుతోనైతే ఎలా చూస్తున్నారు. కిందనైతే 2 అన్న వాళ్ళు అయితే మనకి చూస్తున్నారు. అన్న కూడా ఎట్లా ఎక్కుతుందో చూడండి. నాకు ఎందుకంటే ఏమైనా తాకు తింటుంది కదా, ఎగ్జాక్ట్ ఎక్కి మళ్ళీ వెయిట్ అనేది కాకుండా పైనకి అయితే గుంజుతూనే ఉంది. అండ్ ఇది వచ్చేసిన తర్వాత పైన అవతలవి తాడుతోనైతే ఒక అన్న అయితే ఉన్నాడు. ఇంకా ఎందుకంటే వెయిట్ అనేది ఆపాలి కదా. పైన ఎంతమంది ఆల్మోస్ట్ అయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 10 మంది అయితే మనకైతే చూస్తున్నారు. ఎగ్జాక్ట్ అయితే చూస్తున్నారు కదా. కంప్లీట్గా అయితే మనకైతే పైనకి అయితే మనకి లిఫ్టింగ్ అయితే ఫేసెస్ అయితే ఆల్మోస్ట్ అయితే ఒకటి అయిపోయింది. అండ్ ఇంకోటి వచ్చేసి అయితే ఫేస్ లిఫ్టింగ్ అయిపోతుంది. అండ్ ఇంకో ఫేస్ లిఫ్టింగ్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ అయితే ఫేస్ వర్క్ అయితే మనకి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అండ్ కాలువి అయితే మనకైతే చూసుకోవచ్చు. అండ్ ఎగ్జాక్ట్లీ సైజెస్ అయితే పెట్టేసుకున్నారు. అండ్ చేతులు మనకైతే పైన అయితే మీకు ఇంతకుముందు అప్డేట్లు అయితే ఇచ్చాను కదా. అండ్ అట్లా చూసుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడైతే ఫేస్ చూడండి ఎలా చూస్తున్నారో. మనకి ఏంటంటే గోవా అనేది మనకి సైడ్కి అనేది కట్టేస్తుంది కదా, దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. కానీ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ దాని మీద కడతానే కదా ఫేస్ అనేది పైన తీసుకోవడానికి అయితే ఫ్రీగా ఉంటుంది మనకైతే. అండ్ కంప్లీట్గా అయితే చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే మనకైతే తొడ భాగం వరకు అయితే వెళ్ళిపోయింది ఫేస్. అండ్ మనకైతే ఇంకా పైనకి వెళ్ళాలి కాబట్టి కంప్లీట్ అయితే చూడొచ్చు. ఎందుకంటే మన కర్రలు కట్టేది కాబట్టి ఎటైనా తాకితే ఎటైనా కలిగినా కానీ మనకైతే గుండెనికి ఇబ్బంది. అది అయితే చూసుకొని అయితే గుంజుస్తారు అన్న వాళ్ళు. చూడండి ఇక్కడ
కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకైతే ఆల్మోస్ట్ మొత్తం దగ్గర అయితే చూపించారు. మొత్తం కంప్లీట్గా పైన మన ఫేస్ అనేది పైన మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడ వరకు అయితే తీసుకొని అయితే ఫిట్టింగ్ అక్కడైతే కట్టేసుకుంటున్నారు తాడుతాను. అండ్ ఇక్కడ ఒక ఫేస్ అనేది కట్టేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు లాస్ట్ వరకు చూస్తే మీకు ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు అయితే తెలుస్తుంది. కంప్లీట్ అయితే చూసుకోవచ్చు. అన్న వాళ్ళు అయితే మొత్తం అయితే కంప్లీట్ అయితే మన బుద్ధ భాగం వరకు అయితే దీన్ని చూస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకోటి ఉంది చూపిస్తాయి చూడండి. ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంది ఫ్రెండ్స్, జూమ్ చేస్తున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇంకో ఫేస్ అయితే మనకైతే ఇక్కడైతే ఫిట్ చేసేసారు తాడుతో అయితే అక్కడైతే కట్టేసుకున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకోటి అయితే మనకైతే ఇప్పుడైతే చూస్తున్నారు మొత్తం అయితే కంప్లీట్గా అయితే పైనకి అయితే గుంజేస్తారు. అండ్ ఇంకొచ్చి వచ్చేసి అయితే మనకి ఫేస్ అనేది ఇంకోటి అయితే ఇక్కడ ఉంది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మొత్తం మనకి అది పైన అయితే గుంజేసుకుంటారు కంప్లీట్గా అయితే. లాస్ట్ వరకు అయితే చూస్తే మీకు ప్రతి ఒక్కటి అనేది అప్డేట్ అనేది తెలుస్తుంది. అండ్ నైట్ అవుట్ కదా, కొంచెం ఒకసారి అయితే కనిపించదు అంటున్నా, లైట్గా కనిపిస్తుంది. అండ్ జూమింగ్ చేస్తున్నాయి చూడండి, ఫేస్ అనేది మనకి ఇక్కడ వరకు వెళ్ళిందో. వచ్చేసి అయితే భుజ భాగం అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చూడండి ఫేస్ అక్కడ వరకు వెళ్ళింది. ఆల్మోస్ట్ కొంచెం అయితే పైన యూజ్ చేసుకుంటే అక్కడ కట్టేసుకుంటారు. కట్టేసిన తర్వాత మనం ఫిట్టింగ్ చేసేటప్పుడు అయితే మొత్తం ఎగ్జాక్ట్లీ సెట్ చేసుకుంటారు. చూడండి మనకి ఎంత హైట్, ఆల్మోస్ట్ కింద కాల్పాదం వస్తుంది మనకి. ఆల్మోస్ట్ ఎంత హైట్లో ఉందో జూమ్ చేస్తుంది చూడండి, చూస్తున్నారు కదా. హైట్ ఆల్మోస్ట్ అయితే పైన వరకు అయితే వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ అప్డేట్లో అయితే మనమైతే కలుద్దాం. అండ్ లాస్ట్ వరకు అయితే చూసినందుకు థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.